ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? 5 days అయింది నేను వచ్చి. ఓకే. క్యాంపెయినింగ్ కోసమే వచ్చాను నేను యాక్చువల్లీ. ఓన్లీ క్యాంపెయినింగ్ కోసం. వండర్ఫుల్. రైట్. దాని ముందు అంటే రాజకీయాలు మాట్లాడుకునే ముందు మాకు కొంత ఆందోళన ఉంది అమెరికాలో మన తెలుగువారి సంక్షేమం పట్ల. అంటే అక్కడ కొంచెం పరిస్థితులు మారిపోయాయని, ఉద్యోగాలు దొరకట్లేదని, లేదంటే కొత్త ఉద్యోగాలు లేవని, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని, ఇట్లాంటి కొన్ని మాకు ఇక్కడ ఉంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? అంటే అమెరికా ఎప్పుడన్నా ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు అమెరికాని. అవును. అక్కడ ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు తెలంగాణకి ఎంతో మంది వచ్చి పని చేసుకుంటున్నారు, ఆంధ్ర ఇతర వాళ్ళు వచ్చి పని చేసుకున్నారు. అలానే అమెరికా కూడా ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, ఎవరు వచ్చినా పని చేసుకోవచ్చు, కానీ లీగల్గా పని చేసుకోవాలి అక్కడ. ఓకే. నేను వెళ్ళి దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఏ రోజు ఇల్లీగల్ పని చేయలేదు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాం ఇక్కడ. ఇల్లీగల్ పని చేసి పంపించేసేవారు. అంతేగా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అమెరికన్ ఆస్పిరేషన్తో వస్తారు అమెరికా. అమెరికాలో స్టూడెంట్ వచ్చినప్పుడు చదువుకోవాలి మాత్రమే. హీ కెనాట్ డూ పార్ట్ టైం జాబ్ వితౌట్ ఎ లీగల్ వీసా. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్ అందరూ తల్లిదండ్రులు ఇక్కడ పంపించేస్తారు, వాళ్ళ ఫీజులు కడతారు, వాళ్ళ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తారంటే షాపులలో పనిచేయటము, అలా ఇలా పనిచేయటం చేస్తారు. అది లీగల్ కాదు అక్కడ. ఓకే. అక్కడ ఏం జరుగుతుందంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంటుంది, వాళ్ళే రైట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ గ్రాసరీ స్టోర్లను, హోటల్స్ మీద రైట్స్ చేస్తున్నారు. రైట్స్ చేసినప్పుడు స్టూడెంట్గా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు పట్టుకున్న ఎమ్మటే, ఎందుకంటే వాళ్ళు లీగల్ వీసా లేదు వాళ్ళు పనిచేయడానికి, అలాంటి వాళ్ళు పట్టుకున్న ఎమ్మటే వాళ్ళని వీసా క్యాన్సిల్ చేసి ఇండియా పంపించేస్తున్నారు. ఒకసారి అమెరికన్ వీసా క్యాన్సిల్ అయింది అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా వీసా ఇవ్వడానికి ఇష్టపడదు. ఎందుకంటే అమెరికన్ వీసా ఇస్ మోర్ ప్రెస్టీజియస్ అండ్ ఇంపార్టెంట్ వీసా. ఎంత స్క్రూటినీ జరిగి వాళ్ళకి వీసా అప్రూవ్ అవుతుందో ప్రపంచానికి తెలుసు. అట్లాంటిది వేరే వాళ్ళు అప్లై చేసుకుంటే అమెరికన్ వీసా స్క్రూటినీనే వాళ్ళు ఇలా చేశారు అని తెలిస్తే వేరే ఏ కంట్రీ కూడా ఇవ్వడానికి ఇష్టపడదు. స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చాలా కేటగారికల్గా చెప్తూ ఉంటాం, మేము కూడా అసోసియేషన్స్లో పనిచేస్తూ ఉంటాము, చెప్తూ ఉంటాం, వద్దు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, శుభ్రంగా 1.5-2 సంవత్సరాల కోర్స్కి వస్తారు, చదువుకోండి, చదువు అయిపోయే టైంకి సిపిటి ఓపీటీ వస్తుంది, అప్పుడు మీరు పని చేసుకొని మొదలు పెట్టండి అంటే మన వాళ్ళు వింటారా? ఎక్కడికి వెళ్ళినా దొడ్డిదారులు ఎదుగుతూనే ఉంటాం మనం, మీరైనా నేనైనా అందరం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ దేశం రూల్స్ ప్రకారం మనం పనిచేయాలి, మనం అలా నడుచుకోవాలి. అలాంటి రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు కొత్తగా ఏంటి ఇంత హల్చల్ ఎందుకు అవుతుంది అంటే? రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ లాస్ట్ 4 years కోవిడ్ టైం నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంటెక్ పెంచారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది రెస్టారెంట్స్లో ఆటలో వీటిలో అమెరికన్లో పనిచేసే వాళ్ళకి డైలీ వేజెస్గా పనిచేసే వాళ్ళని తీసేస్తున్నారు, వీళ్ళని పెట్టుకుంటున్నారు. సో యాక్చువల్ సిటిజన్స్ గ్రీన్ కార్డ్స్ అక్కడ ఎవరైతే లీగల్గా పనిచేయాలో వాళ్ళ జాబులు పోతున్నాయి. ఇట్లా ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళు తక్కువ పని చేస్తారు కదా, $7-8 పని చేస్తారు, వాళ్ళకైతే $15 ఇవ్వాలి. సో వాళ్ళందరూ కంప్లైంట్ చేయటము, వాళ్ళు గొడవ చేయటము, ఇవన్నీ చేయటం, లైమ్ లైట్లోకి రావటము, రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య బయటకు వస్తున్నాయి, ఈ మధ్య వాళ్ళు రూల్స్ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేసి ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని బయట పంపించేస్తున్నారు.